మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు ఇక్కడుండే బంగారు కుటుంబాలు మాట్లాడతారు. ఉండు, నీకేం తొందర ఎందుకు? కూర్చో. నీకొక్కడి కోసం కాదు, ఏదైనా ఉంటే అక్కడ వచ్చి చెప్పొచ్చు. నువ్వు వినాల, పక్కన నిలబడుకో. నువ్వు 10 సార్లు అటెన్షన్ డైవర్ట్ చేస్తే నేను పని చేయాలంటే కూడా మూడు రాదు. నేను వచ్చి ఇక్కడ 2000 మంది ఉంటే నువ్వు కూడా నిజమేనా అటు వచ్చి చెప్పు, నిలబడుకో. ఇప్పుడు ఇక్కడ బంగారు కుటుంబాలు ఇక్కడ ఎవరున్నారు? మీరేనా? రామ్మా నువ్వు రా, నిలబడుకోమ్మ. చెప్పమ్మా, ఏంటి నీ సమస్య, మీ కుటుంబ వివరాలు మాట్లాడమ్మా. చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు. సార్, నా పేరు దీవెన. నేను డిగ్రీ 2nd ఇయర్ చదువుతున్నాను. నా బ్రాంచ్ వచ్చి BA సాయి పరమేశ్వర డిగ్రీ కాలేజ్ చదువుతున్నాను. నా తండ్రి పేరు భాస్కర్, నా తల్లి పేరు శైలజ, నా తమ్ముని పేరు ప్రశాంత్ కుమార్. తమ్ముడు లేడు, చనిపోయాడు. 2016లో నాన్నకి 2 ఆపరేషన్లు, అమ్మకి చెవుడు. అమ్మకి చెవుడు, నాన్నకి 2 ఆపరేషన్లు. బాధపడదు. నాన్నకు ఆపరేషన్ అయినా కూడా నన్ను చదివిస్తున్నాడు. డిగ్రీ 2nd ఇయర్ వరకు చదివిస్తున్నానని మాకు సహాయపడాలని నేను కోరుకుంటున్నాను సార్. మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. తమ్ముని కోల్పోయినాము. నాన్నకు 5-6 లక్షలు అయిపోయినాయి. అమ్మకి చూడు సార్. మీ అమ్మ రండి, రమ్మా. మాకు సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. ఇప్పుడు ఏమన్నా భూములు ఏమన్నా ఉన్నాయమ్మా? లేవు సార్. ఓకే, అమ్మ నాన్న నువ్వు ఒకటి ముగ్గురు. నాన్న చేస్తేనే మేము బతకాలి సార్. ఏం పని చేస్తాడమ్మా? పెయింటర్ సార్. పెయింటర్. ఒక రోజు పని ఉంటే వారం వరకు పని ఉండదు. ఇప్పుడు మీరు బ్రదర్ మీరు చెప్పండి. సార్, అందరికీ నమస్కారం. నా అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి. నాకు కలెక్టర్ గారు ఫోన్ చేసి ఈ కుటుంబాన్ని పరిచయం చేశారండి. నిన్న నేను వెళ్ళి మాట్లాడాను వాళ్ళందరితో కూడాను. ఆ అమ్మాయి డిగ్రీ చదువుకుని SI కావాలన్న ఒక లక్ష్యం ఉంది. తర్వాత వాళ్ళ ఫాదర్కి జీవనోపాధి కోసం ఒక ఆటో తీసుకోవాలని చెప్తున్నారు. సో తప్పకుండా మేము వారికి కావాల్సిన ఆటోకి కావాల్సిన సహాయం కానివ్వండి, లేకపోతే అమ్మాయికి ఈరోజు కాదు, 2nd ఇయర్ కాదు, కంటిన్యూస్గా చేస్తాం సార్. తర్వాత ఒక మీరు ఉద్యమము ఈ P4 అనేది మీరు 2016లో కూడా చేశారు సార్. అది స్మార్ట్ వార్డ్